హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకుందాము అశోకుని యొక్క పూర్తి చరిత్ర గురించి. అదే విధంగా మెరాయ్ మూవీలో చూపించినట్టుగా అశోకుని సీక్రెట్ సొసైటీ గురించి, ఆ సీక్రెట్ సొసైటీ గురించి చెప్పేటప్పుడు కొన్ని పుస్తకాల గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. ఆ పుస్తకాల్లో రచించినటువంటి పరుసవేది అంటే ఎటువంటి వస్తువునైనా బంగారంగా మార్చగలిగేటువంటి పరుసవేది గురించి, తర్వాత వేమన, బ్రిటిష్ వాళ్ళు వీరందరూ కూడా ఆల్కెమీ మరియు పరుసవేది అనే దాని గురించి కూడా నేను మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవి పార్ట్స్ వైజ్ గా షార్ట్స్ రూపంలో రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నాను. పూర్తిగా ఒక లెంతీ వీడియో పెడితే చాలా మంది ప్రేక్షకుల వరకు వెళ్ళలేకపోతుంది. అందుకనే నేను పార్ట్స్ వైజ్ గా షార్ట్స్ రూపంలో రిలీజ్ చేయబోతున్నాను. ముందుగా మనం తెలుసుకుందాము మహారాజు అశోకుడి గురించి. అశోకుడు క్రీస్తు పూర్వం సుమారుగా 304 BCE పుట్టాడు. ఆయన మౌర్య వంశానికి చెందినటువంటి చక్రవర్తి. అశోకుని తండ్రి పేరు బిందుసారుడు. చంద్రగుప్త మౌర్యుని కుమారుడుగా బిందుసారుడు ఉన్నారు. తల్లి పేరు సుభద్రాంగి. యుక్త వయసులో ఉన్నటువంటి అశోకుడు గురించి మనం తెలుసుకుందాం. చిన్న వయసులోనే యుద్ధ విద్య, పరిపాలనలో నైపుణ్యం సంపాదించారు. తండ్రి బిందుసారుడు ఆయనను తక్షశిల అంటే ప్రస్తుతం పాకిస్తాన్ లో అంటే అప్పట్లో జరుగుతున్నటువంటి తిరుగుబాట్లను అణచడానికి పంపారు. అశోకుడు విజయవంతంగా ఆ ప్రాంతాన్ని అదుపులోకి తెచ్చాడు. బిందుసారుడు మరణం సుమారుగా 273 BCE జరిగింది. తర్వాత అశోకుడు సింహాసనాన్ని అధిష్ఠించారు. మొదట ఆయన పాలన చాలా కఠినంగా, క్రూరంగా ఉండేది. ఆయనను మొదట్లో చండాశోకుడు అంటే క్రూరుడు అశోకుడు అని పిలిచేవారు. ఆ తర్వాత 261 BCE అశోకు జీవితంలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఘట్టం ఒకటి జరిగింది. అశోకుని జీవితంలో తిరుగుబాటు చేసిన ఘట్టం ఇది. ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్నటువంటి కళింగ దేశంను జయించడానికి అశోకుడు యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో సుమారుగా 1,00,000 మంది పైగా మరణించారు. లక్షలాది మందికి గాయాలు పాలయ్యారు. యుద్ధ భూమిలోని రక్తపాతం చూసి అశోకుని మనసు మారిపోయింది. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు హింసను విడిచి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. బౌద్ధ సన్యాసి ఉపగుప్తుడు ఆయనకు గురువుగా మారారు. ఇప్పుడు అశోకుడు ధర్మోషకుడు అంటే ధర్మాన్ని పాటించే అశోకుడిగా ప్రసిద్ధి పొందారు. బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయడం కూడా కొనసాగించారు. అశోకుడు తన సామ్రాజ్యంలో హింస, మాంసాహారం, జంతు బలులను పూర్తిగా నిషేధించారు. ఆయన ధర్మ శాసనాలు అంటే ఎడిక్ట్స్ ఆఫ్ అశోక రాయించారు. ఇవి రాతి స్తంభాలపై, శిలలపై కనిపిస్తూనే ఉంటాయి. బౌద్ధ మతాన్ని భారత్ లో మాత్రమే కాకుండా శ్రీలంక, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్ వంటి దేశాలకు పంపించారు. ఇక అశోకుని కుమారుడు మహిందుడు కుమార్తె సంఘమిత్రను శ్రీలంకకు పంపి బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేశారు. అశోకుడి సామ్రాజ్యం హిమాలయాల నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ వరకు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి బెంగాల్ వరకు విస్తరించింది. ఆయన పాలనలో న్యాయం, అహింస ప్రధానమైనవి. ఇక ఆయన చివరి దశలో అశోకుడు పూర్తిగా దాన ధర్మాలలో నిమగ్నుడయ్యాడు. సుమారు 232 BCE అశోకునికి 72 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యం క్రమక్రమంగా బలహీనపడింది. ఇక మిరాయ్ మూవీలో చూపించినటువంటి అశోకుని ది 9 సీక్రెట్ సొసైటీ గురించి మనం తెలుసుకుందాం. అశోకుడు సీక్రెట్ సొసైటీ ఇది చరిత్ర కంటే ఎక్కువగా లెజెండ్, మిస్టరీ, కుట్ర సిద్ధాంతాలు కలిగినటువంటి అంశాలు అని చెప్పుకోవచ్చు. ది 9 అన్నోన్ మ్యాన్. కళింగ యుద్ధం 261 BCE తర్వాత అశోకుడు హింసను వదిలి ధర్మం మరియు జ్ఞాన మార్గాల్ని ఎంచుకున్నారు అని మనం ముందుగానే తెలుసుకున్నాం. ఆ సమయంలో ఆయన ఒక రహస్య సంఘంను స్థాపించాడని కొన్ని కథలు చెబుతున్నాయి. దీనిని 9 అన్నోన్ మెన్. అశోకుడు ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి 9 మంది పండితులను ఎంపిక చేశాడని చెప్తారు. వీరిలో ప్రతి ఒక్కరికి ఒక రహస్యమైనటువంటి జ్ఞానం, శాస్త్రం మీద ఒక అవగాహన ఉన్నటువంటి వారిని ఎంపిక చేసి వారిని ఒక రహస్యమైనటువంటి జ్ఞానం, శాస్త్రం కాపాడమని బాధ్యతలు ఇచ్చారు అని ఉన్నది. వారి జ్ఞానం సాధారణ ప్రజలకు అందకూడదు, ఎందుకంటే అది దుర్వినియోగం కావచ్చు అని గ్రంథాల్లో వివరంగా ఉంది. ఆ 9 రహస్యాల గురించి సవివరంగా వివరిస్తాను. మొదటి పుస్తకం ప్రచారం శాస్త్రం అంటే ప్రజలను ఎలా ప్రభావితం చేయాలో ఈ పుస్తకంలో ఉంది. ఇక రెండవది యుద్ధ శాస్త్రం, ఆధునిక ఆయుధాలు, శక్తుల గురించి ఈ పుస్తకంలో వివరంగా ఉంది. ఇక మూడవది జీవశాస్త్రం, జీవులను సృష్టించడం, మార్చడం అనే వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇక నాలుగవది రసవాదం అంటే లోహాలను బంగారంగా మార్చడం అనేది వివరంగా ఉంది. ఇక ఐదవది మనోశక్తులు అంటే టెలిపతి, హిప్నాటిజం గురించి ఇందులో ఉంది. ఇక ఆరవది గురుత్వాకర్షణ శాస్త్రం అంటే విమానాలు, నిర్మాణ రహస్యాల గురించి ఈ పుస్తకంలో సవివరంగా ఉంది. ఇక ఏడవది బ్రహ్మాండ శాస్త్రం అంటే భౌతిక శాస్త్ర రహస్యాల గురించి ఈ పుస్తకంలో ఉంది. ఇక ఎనిమిదవది జీవితం మరియు మరణ రహస్యాల గురించి ఉంది. ఇక 9వది సమాజ శాస్త్రం అంటే సమాజ నిర్మాణ రహస్యాల గురించి ఈ 9వ పుస్తకంలో వివరించారు అని
చెప్తారు. అంటే ఈ పుస్తకాలను 9 మందికి ఇచ్చి 9 మంది వారసత్వంగా తమ జ్ఞానం తరతరాల వారికి అప్పగిస్తారని చెబుతారు. కొందరు ఈ సంఘం ఇంకా ప్రపంచంలో ఉందని, వారు శాస్త్రం సాంకేతిక అభివృద్ధిని రహస్యంగా ప్రభావితం చేస్తున్నారని నమ్ముతున్నారు. కొందరు ఇది కేవలం కథ, పౌరాణిక గాథ మాత్రమే అని అంటారు. కొందరు ఈ సంఘం ఇంకా భారతదేశంలో రహస్యంగా ఉంది అని నమ్ముతారు. వీరే ఆధునిక శాస్త్రానికి హిడెన్ సోర్సెస్ గా ఉన్నారని కూడా నమ్ముతారు, చెబుతూ ఉంటారు. ఇక హిట్లర్ కూడా వీరి రహస్య పుస్తకాల కోసం వెతికారట. కేవలం ఒక కథన, లేక ఇప్పటికీ మానవ జాతి భవిష్యత్తును గోప్యంగా నియంత్రిస్తున్న శక్తుల, నిజం ఎప్పటికీ బయటకు రాకపోవచ్చు, కానీ మిస్టరీ మాత్రం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఇక దీని తర్వాత నేను చెప్పినటువంటి పరుసవేది, ఆల్కెమీ గురించి నేను మీకు వివరిస్తాను. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ మనీ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.